హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 8 ఎండుకు వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరా అని అందరిలో క్యూరియాసిటీ నెలకొంది. మరి గౌతమ్ వర్సెస్ నిఖిల్ ఈ ఇద్దరికి గట్టి పోటీ నడుస్తుందా అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాలమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? బాగున్నా. సార్ చెప్పండి, బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ ఎవరు మీ ఒపీనియన్ లో? సో టైటిల్ విన్నర్ మాట్లాడుకు ముందు ఓటింగ్ మాట్లాడుకోవాలి. ఓకే సార్. ప్రీవియస్ వీక్స్ జరిగింది కానీ ఈ వీక్ నడుస్తుంది కానీ అలాగే నిన్న మనం డిస్కస్ చేస్తాం నాగార్జున ఇచ్చిన హింట్ వాట్ ఎవర్ సేవింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఫైనల్ సేవింగ్ ఆర్డర్ అంటే గత సీజన్స్ లో ఎప్పుడు కూడా ఒక సేవింగ్ ఆర్డర్ అనేది మ్యాచ్ అవుతుంది అఫీషియల్ అన్అఫీషియల్ ఓటింగ్ కి. అయితే ఇక్కడ అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉందనేది తెలియదు. సాధారణంగా మామూలుగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు కి జరిగేది ఒక 10% 15% అనుకుంటే ఫినాలేకి వచ్చేసరికి అది పెరిగిపోతుంది. ఆల్మోస్ట్ అది అసలు చాలా రెట్టింపు అయిపోద్ది. అంటే 100 టైమ్స్ కూడా అయిపోవచ్చు. సో అంత హ్యూజ్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు నేను కలెక్ట్ చేసే దాంట్లోనే ఒక చోట యాక్చువల్గా 50,000 45,000 ఓట్లు ఉండేవి ఒక ప్లాట్ఫామ్ మీద. దాని మీద నాకు ఒక్క రోజులో 3 లక్షలు వచ్చాయి. అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందనేది. సో మనం మాట్లాడుకున్నట్టే జరిగింది కూడా. సో హ్యూజ్ ఓటింగ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ డే ఓటింగ్ అయితే నేను కలెక్ట్ చేశాను. ఫస్ట్ డే ఓటింగ్ అనలిటికల్ రిపోర్ట్స్ కూడా తీసుకున్నా. అయితే ఇక్కడ ఏంటి అంటే మీరు టైటిల్ విన్నర్ అన్నారు కాబట్టి విన్నర్ ని ఇంకో 2-3 రోజుల్లో డిసైడ్ చేద్దాం. సో ఎందుకంటే చాలా క్లోజ్ కాల్స్ ఉన్నాయి. ముగ్గురులో ఉన్నాయి. సో మన ఇద్దరు అనుకున్నాం మొన్నటి దాకా గౌతమ్ నిఖిల్ ఇదే అనుకున్నాం. కానీ కాదు, నబీల్ కూడా ఉన్నాడు. సో నబీల్ రేస్ లోకి వచ్చాడు సడన్ గా. అంటే మీకు లాస్ట్ వీక్ డేంజర్ జోన్ లో ఉండే. సో ఎప్పుడైతే తను ఇంకా నాకు ఒక విజన్ ఉంది, నాగార్జున గారు ఇలాగా పట్టుకుని వెళ్తారు, నన్ను పట్టుకెళ్తారు, నిన్న నిఖిల్ తో కూడా అన్నాడు కదా. సో లైట్లు ఆరిపేస్తా ఉంటారు, ఆ విజన్ వస్తుంది నాకు అన్నాడు. అంటే మేబీ తను విన్నర్ అనో లేదా రన్నర్ అనో ఫిక్స్ అయి ఉండాలి కదా. సో ఆ ఫిక్సింగ్ లో నిఖిల్కే చెప్పాడు వెళ్ళి. సో నిఖిల్ అనుకున్నాడు ఏంటి నువ్వు నేనా ఏమో మరి చెప్పలేము అన్నట్టుంది. అంటే నిఖిల్కి ఎక్కడో కొంచెం డౌట్ ఉంది, గౌతమ్కి ఏమైనా గ్రాఫ్ పెరుగుతుందా. అది ఆల్మోస్ట్ అండర్స్టూడ్ అవుతుంది. సో ఈవెన్ అవినాష్ కూడా డౌట్ ఉండే. సో గౌతమ్ సేవ్ అయ్యి వచ్చిండు అంటే గ్రాఫ్ ఎక్కడో పెరిగి ఉండాలి. ఎక్కడో మనోడు కొట్టాడు ఆడియన్స్ ని బాగా మంచిగా. దాన్ని ఏమంటారు, ఒక ఎమోషనల్ తోనో లేదంటే ఒక ఆర్గ్యుమెంట్ తోనో బలంగా కొట్టాడు, ఒక ఎలివేషన్ కొట్టాడు. ఖచ్చితంగా గౌతమ్ పెరిగి ఉంటదనే తెలిసింది. సో వాళ్ళు రోహిణి ఎలిమినేట్, విష్ణుప్రియ ఎలిమినేట్ అయినప్పుడే తెలుసు. సో గౌతమ్ కొంచెం వెళ్ళబోతున్నాడు రేస్ లో ముందు. కానీ మీకు విష్ణుప్రియ వెళ్ళిపోతూ చూడండి, నిఖిల్ కి ప్రేరణకి హైపిచ్చి వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోతూ నిఖిల్ విన్నర్ అనే నాకు కొడుతోంది. ఫస్ట్ నుంచి కూడా నేను అదే అనుకుంటున్నా. టాస్క్లు బాగా ఆడతాడు, అదే ఆడతాడు, వెళ్ళింది. అయితే నిన్న చాలా మంది చూడండి ఏంటి అంటే, సో ఒక బ్యాటరీ రిమోట్ అని ఒక టాస్క్ ఇచ్చారు. ప్రభాకర్ అండ్ ఆమని వచ్చినప్పుడు ఒక టాస్క్ ఇచ్చారు. సో మెల్లో రిమోట్ సింబల్ వేసుకుని ఆ రిమోట్ ని అమ్మాలి. సో అమ్మాలి అన్నప్పుడు నిఖిల్ వేసుకున్నాడు. సో అందరూ నిఖిల్ గురించి చెప్తున్నారు. సో అది కూడా ప్లస్ అయిపోతుంది నిఖిల్ కి. టాస్క్లు బాగా ఆడతాడు, అందరిని కన్విన్స్ చేస్తాడు, ఎవరు హట్ అవ్వకుండా మాట్లాడుతుంది రిమోట్. ఇలా రిమోట్ గురించి చెప్తూ తన గురించి డిస్క్రైబ్ చేసేసరికి సో ఆడియన్స్ కి ఎక్కడో కనెక్ట్ అయింది అది. సో మేబీ అది టెలికాస్ట్ అయిందో లేదో నాకు తెలీదు. సో లైవ్ లో అయితే జరిగింది అది. సో అందుకనే లైవ్ చూడాలి, లైవ్ ఫాలో అవ్వాలి. లాస్ట్ మినిట్ లో కూడా లైవ్ ఎందుకు ఫాలో అవుతామంటే ఇందుకే. సో నబీల్ కూడా సమ్మోర్ అక్కడ నిఖిల్ తో కూర్చుని కాన్సెప్ట్ డిస్కషన్ అనేది చేశాడు. ఆ తర్వాత వీళ్ళంతా ఒక దాగుడు మూతల గేమ్ ఆడుకున్నారు. సో అది పూర్తిగా చూపించలేదు టెలికాస్ట్ లో. సో అవినాష్ ఏంటంటే కిచెన్ లోకి వెళ్ళి ఒక కింద కబోర్డ్స్ ఉంటాయి కదా, అందులో దాక్కున్నాడు. సో దాక్కున్నప్పుడు ఏంటంటే బిగ్ బాస్ ఒక వార్నింగ్ లాగా ఇచ్చాడు. సో అది కూడా ఫన్ గానే. ఇప్పుడు కానీ నబీల్ నువ్వు అవినాష్ ని పట్టుకోలేకపోతే ప్రైజ్ మనీ నుంచి కట్ చేసేస్తా అనేసరికి టెన్షన్ అయిపోయి వచ్చాడు అవినాష్. వామ్మో ప్రైజ్ మనీ పుసిక్కి నాకు వస్తే అనే ఇది ఉంది. అంటే వాళ్ళ డిస్కషన్ అనేది చేసుకున్నారు. ఆ తర్వాత అర్జున్ కళ్యాణ్ అమ్మాయి కొత్త అమ్మాయి హీరోయిన్ ఎవరో వచ్చినప్పుడు కూడా చాలా సేపు వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయి కొద్దిగా కాఫీ పెడుతూ నేర్పారు. సో దాని తర్వాత ఆ అమ్మాయితో కొంచెం ఫ్లట్ లాగా చేసాడు అవినాష్. కొంచెంసేపు వాళ్ళు చేశారు. ప్లస్ ఇంగ్లీష్ లో టాస్క్ గురించి చెప్పాడు కూడా. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక ఫన్ జోన్ ఎలిమెంట్ లో ఉండే. సో కొన్ని అపార్ట్ ఫ్రమ్ దట్ లైవ్ లో జరిగినవి కూడా టెలికాస్ట్ లో చేయలేకపోయారు కొన్ని. సో ఇది నిఖిల్ కి అడ్వాంటేజ్ అయింది ఒకనొక దశలో. తర్వాత నబీల్ కాన్ఫిడెన్స్ గానీ, నబీల్ మాట్లాడింది గానీ, నబీల్ ని తీసుకుని వెళ్ళింది కానీ,
ఇదంతా చెప్తుంటే నాకు విజన్ అని నబిల్కి ప్లస్ అవుతుంది. సో ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు మొన్నటిదాకా ఏముంది, ఎలిమినేషన్ రౌండ్ అప్పుడు ప్రేరణకు ఎక్కువ పర్సంటేజ్ అనేది ఉంది. ఇప్పుడు ప్రేరణకి ఎంత వేసినా కూడా విన్ అవ్వదని తెలిసినప్పుడు ఓటర్ ఏం చేసుకుంటారు, ఎవడైనా కూడా సో మార్చుకుంటారు, విన్ అయ్యే వాళ్ళకి వేసుకుంటారు. సో అది కంప్లీట్ గా జరిగేది ఎక్కడైనా కూడా. ఇప్పుడు పృథ్వీ వెళ్ళిపోతే ఏమన్నాడు, నేను 4 ఫోన్లతో నలుగురు కొట్టేస్తా అన్నాడు. ఇప్పుడు 4 ఫోన్లు అక్కర్లా, 2 ఫోన్లు చాలు కదా ఆయనకి. కానీ 4 ఫోన్లు ఉంటాయి, ఎవరికి వేస్తాడు ఓటు? 4 ఫోన్లు ఒకరికే వేస్తాడు 100%. ఎందుకంటే ప్రేరణ గెలవదని తెలిసినప్పుడు ఏమవుతుంది, ఓటింగ్ పర్సంటేజ్ పక్కకి వెళ్ళిపోద్ది. అది నిఖిల్కి వెళ్ళొచ్చు, గౌతమ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు రోహిణి అవుట్ అయిపోయింది, రోహిణి సపోర్టర్స్ ఎవరైనా ఉంటే గౌతమ్కి వేసుకోవచ్చు, అవినాష్ కేయరు. ఎందుకంటే అవినాష్ గెలవడని అర్థం అవుతుంది. సో అలాంటప్పుడు పర్సంటేజ్లు టాప్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతాయి. సో ఆ విధంగా నబిల్ రేస్ లోకి వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ 32 నుంచి 34% వరకు నిఖిల్కి అయితే ఓటింగ్ అనేది జరుగుతుంది. సో అంత మార్జిన్ వచ్చింది అంటే ఖచ్చితంగా విన్నింగ్ రేస్ లో ఉన్నట్టే, టాప్ 1 లో ఉన్నట్టే, డౌట్ ఏం లేదు. మీరు టైటిల్ విన్నర్ తర్వాత మాడుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసరికి 28 to 30 ఈ మధ్యలోని గౌతమ్కి ఉంది. అంటే బాగా గట్టి పోటీ అనేది ఇస్తున్నాడు పర్సంటేజ్ లో. ఆ తర్వాత చూసుకుంటే నబిల్ కి 20 to 22 ఉంది. అంటే ఆల్మోస్ట్ దగ్గరకు రీచ్ అయిపోతున్నాడు. ఇక మిగతా 10%, 7% వీళ్ళకు ఉంది. అంటే వీళ్ళు అసలు రేస్ లోనే లేరు. సో వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు స్టార్టింగే. వాట్ ఎవర్ స్టార్టింగ్ ఏమైతే ఉంటుందో ఫినాలే వీక్ లో ప్రేరణ అండ్ అవినాష్ ఫస్ట్ ఎలిమినేట్ అవుతారు. సో టాప్ 3 అయితే ఇలా ముగ్గురే ఉంటారు. సో టాప్ 3 లో కూడా మీకు నబీల్ కొంచెం పెరిగింది అనుకోండి, టైటిల్ రేస్ కి వచ్చేస్తాడు. అఫీషియల్ లో మనం చెప్పలేం, అఫీషియల్ లో ఏదైనా జరగచ్చు. ఎందుకంటే ఇప్పుడు సో మీకు ప్రాంతీయ బావు ఉండొచ్చు, లేదంటే వేరేది ఏదైనా ఉండొచ్చు, ఇలా భాషా బావు ఉండొచ్చు. చూపెడుతున్నారు అందరూ కూడా, తెలుగు వర్సెస్ కన్నడ చూపెడతానే ఉన్నారు. సో మనం ఎంత మాట్లాడుకుంటున్నా అన్ని ఒకటే అని చెప్పుకుంటున్నా ఆ వేరియేషన్ అనేది వస్తుంది. వచ్చినా కూడా సమ్మోర్ యూజ్ పర్సంటేజ్ తేడా అనేది జరుగుతుంది. సో మీకు విన్నర్ కి రన్నర్ కి ఎంత 4% ఉంటుంది, మళ్ళీ రన్నర్ కి థర్డ్ ప్లేస్ కి 4% ఉంటుంది. ఎవరు ఎట్లయినా జంప్ అవ్వచ్చు. సో కాబట్టి 2-3 days ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ట్యూస్డే వెనస్డే ఓటింగే ఇంపార్టెంట్. ఇప్పుడు నిఖిల్ కి గౌతమ్ కి గట్టి పోటీనే ఉందా? వాళ్ళ గేమ్ అనాలిసిస్ చెప్పండి. సో నిఖిల్ కి గౌతమ్ కి మంచి పోటీ ఉంది. సో ఇందాక మాట్లాడుకున్నట్టయితే మనకి చూసినట్టయితే నబీల్ కూడా రేస్ లోకి వచ్చాడు. సో గౌతమ్ గేమ్ అనాలిసిస్ కంటే కూడా సో నిఖిల్ కి ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా ఒక స్టేబుల్ ఓటింగ్ అనేది ఉంది. నేను ఓటింగ్ అనాలిసిస్ చెప్దాం, గేమ్ అనేది అందరూ చూసారు. సో గేమ్ అనేది ఎప్పుడు మనం మాట్లాడుకోవాలంటే వాళ్ళ జర్నీలు చూసినప్పుడు. సో ఇప్పుడు ఏంటి, మా పరివార్ అని ఒకటి వాళ్ళ సీరియల్స్ ప్రమోషన్ అని వాళ్ళ సెల్ఫ్ ప్రమోషన్ జరుగుతుంది. ఇప్పుడు ఓంకార్ అన్నయ్య వచ్చినా కూడా ఇస్మార్ట్ జోడి ప్రమోషన్ కే, అది కూడా స్వార్థమే కదా. ఇప్పుడు రేటింగ్ రావాలి, బిగ్ బాస్ అనేది యూజ్ రేటింగ్ షో, అందులో గ్రాండ్ ఫినాలేకి దద్దరి వెళ్ళిపోద్ది. ఆల్మోస్ట్ 2022 వరకు కూడా రేటింగ్ వెళ్ళిపోద్ది ఫినాలే అప్పుడు. అంటే దాని క్రేజ్, అది బిగ్ బాస్ కున్న క్రేజ్, అది వీకెండ్స్ సూపర్ క్రేజ్ ఉంటుంది. సో అందులో సెలబ్రిటీస్ రాబోతారు, సెలబ్రిటీలు వస్తారు. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే గౌతమ్ కానీ నిఖిల్ కానీ ఏంటంటే నిఖిల్ కి ఫస్ట్ నుంచి కూడా ఒక స్టేబుల్ ఓటింగ్ అనేది జరిగింది. సో మనోడు నామినేషన్స్ కి వచ్చిన ప్రతిసారి కూడా 20+% ఉంది, కానీ ఎప్పుడు 20కి అయితే తగ్గలేదు. ఏది ఎంతమంది టఫ్ ఫైట్ ఉన్నా కూడా కొన్ని నామినేషన్స్ లోకి రాలేదు, అది సేఫ్ అయిపోయాడు. గౌతమ్ రాకపోతే అసలు ఈజీగా మనం విన్నర్ ని డిసైడ్ చేయొచ్చు. అదే చెప్తున్నా, అప్పుడు నబీల్ వస్తాడు కదా, ఈజీ విన్ అని మనం చెప్పలేము. అప్పుడు నబీల్ రేస్ లోకి వస్తాడు, అప్పుడు గౌతమ్ లేకపోతే యష్మి రేస్ లోకి వచ్చి ఉండేది, లేదంటే ప్రేరణ రేస్ లోకి వచ్చి ఉండేది, ఏమో మేబీ చెప్పలేం. అవినాష్ కూడా రేస్ లోకి వచ్చిండేవాడు గౌతమ్ లేకపోతే. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే ఆయన సమస్య లేదు, ఉన్నాడు కాబట్టి. సో నిఖిల్ కి వచ్చేసరికి కాన్స్టెంట్ ఓటింగ్ అనేది చూసాం చాలా మటుకు. నామినేషన్ లకు వచ్చిన ప్రతిసారి కూడా ఒక 20+% ఓటింగ్ అనేది జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఏమవుతుంది అంటే గౌతమ్ వచ్చిన తర్వాత ఆ పర్సంటేజ్ డ్రాప్ అయింది, 2 సార్లు డ్రాప్ అయింది. సో ఇది గౌతమ్ నిఖిల్ ఇద్దరు ఉన్నప్పుడు నామినేషన్ లో చెప్తున్నా, అది ఎట్లా అయింది, నబిల్ లీస్ట్ కి వెళ్ళేసరికి అయింది. ఇప్పుడు ఏమైతుంది, టాప్ 5 ఎవరో తెలుసు, క్లారిటీ ఉంది. ఎవరు ఎలిమినేషన్ అయిపోతారు అనేది అనవసరం వాళ్ళకి. సో మనకి గెలవాల్సింది ఎవరు, విన్నర్ డిసైడెడ్ ఓటింగ్ ఇది. సో విన్నర్ డిసైడెడ్ ఓటింగ్ వచ్చేసరికి వాళ్ళు
వాళ్ళకి మనసుకి నచ్చిన వాళ్ళు వేసేస్తారు. సో అందుకనే ఇప్పుడు ఆట పరంగా చూసి మనం విన్నర్ని డిసైడ్ అనేది చెప్పలేం. ఆట పరంగా అనాలిసిస్ చేసి కూడా వేస్టే. బట్ ఏంటంటే జర్నీలు కానీ టెలికాస్ట్ చేసి ఉంటే ఇప్పుడు వీళ్ళు వచ్చారు మా పరివారం అదంతా జరుగుతుంది కదా, ఆ ప్రమోషన్స్ లేకుండా వాట్ ఎవర్ హౌస్ మేట్స్ జర్నీలు మనం లాస్ట్ టైం చూసాం. సో జర్నీలే వేసారు, ఆ వీక్ అంతా జర్నీలే జరిగినాయి. బట్ ఇప్పుడు కూడా థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 3 రోజులు టెలికాస్ట్ ఉంది కాబట్టి ఈ 3 రోజులు జర్నీలు వేసే అవకాశమే ఉంది. అది కూడా నైటే వేస్తాడు. పర్ డే 2 వేసుకున్నా కూడా అయిపోతుంది. ఒక జర్నీ హ్యూజ్ గా వేసుకున్నా, ఇప్పుడు సపోజ్ గౌతమ్ జర్నీనే ఎక్కువ పెద్దగా వేసుకున్నాడు అనుకోండి, లేదంటే అవినాష్ది పెద్దగా వేసారు, సో మిగతా ఇద్దరిది చొప్పున వేసేసుకున్నా 3 days లో టెలికాస్ట్ లో అయిపోతుంది. బట్ దాని వల్ల ఇంపాక్ట్ ఉంటది, ఓటింగ్ ఇంపాక్ట్ ఉంటది కదా, అది మిస్ అవుతారు వాళ్ళు లాస్ట్ లో వస్తే. ఇప్పుడు సాటర్డే అవినాష్ వేసారు అనుకోండి, ఉపయోగం ఏముంది, ఓటు వేయలేను కదా నేను. సో ఇదే మిస్టేక్ లాస్ట్ టైం సీజన్ 6 అప్పుడే ఇప్పుడు చేశారు వీళ్ళు. సాటర్డే జర్నీ ఎందుకురా బాబు, ఓటు వేయడానికే లేదు ఇక్కడ, వాళ్ళ జర్నీ చూసి నేనేం చేయాలి, చప్పట్లు కొట్టాలనా? అరే అంత బాగా ఆడింది. ఇప్పుడు రోహిణి జర్నీ చూస్తుంటే మనకి ఏమనిపించింది చెప్పండి, అరే భలే ఆడిందే అసలు, ఆ ఎలివేషన్ శివంగి పాట వేయగానే ఒకసారి గుర్తొచ్చింది అందరికి, అరే ఓటు వేయాల్సిందిగా తప్పు చేసినాం అనే ఫీలింగ్ ఉంది చాలా మందిలో ఉంది. మరి అదే ఫినాలే అప్పుడు మీరు జర్నీలే ముందు పెట్టుకుంటే, అంటే మండేకి 2 అయిపోయినాయి అనుకోండి, ఇప్పుడు 2 అయిపోయినాయి, ప్రేరణది అయిపోయింది, నబిల్ది అయిపోయింది అనుకుందాం, వాళ్ళ ఓటింగ్ గ్రాఫ్ పెరుగుతుంది కదా, అట్లీస్ట్ నాకు ఓటు వేయాలనిపిస్తుంది ప్రేరణకి. అరే ఎంత బాగా ఆడింది పాపం, ఎంత కష్టపడింది, ఎంత జెన్యున్ గా ఆడింది, ఓన్లీ నోటిదోల వల్ల తిట్టింది కొంతమందినే, కొంత సాఫ్ట్ కార్నర్ తో క్షమిస్తాం. అలాగే నబిల్ కూడా బా ఫస్ట్ లో గేమ్ అద్దరు కొట్టేశాడు కదా బా, లాస్ట్ లోకి వచ్చాకే కదా, ఫ్యామిలీ రౌండ్ అయిన తర్వాతే కదా కొద్దిగా రిలాక్స్ అయ్యాడు, టాప్ 5 వెళ్ళిపోతున్నా అని మనకు అనిపిస్తుంది ఎక్కడో అక్కడ. అరే కొంచెం ఇప్పుడే కదా ఓడిపోయాడు, ఫస్ట్ లో గెలిచాడు కదా అనిపిస్తుంది. నిఖిల్ జర్నీ వేసారనుకోండి, అరే అన్నెసరీగా బ్లేమ్ చేశారు, అయినా కూడా ఎంత కన్విన్స్ చేసాడు అంటే, ఇప్పుడు చెప్తుంది నిఖిల్ అప్పుడే చేశాడు అనే ఐడియా కూడా వస్తుంది. సో గౌతమ్ చూసినా అలాగే వస్తుంది. సో గౌతమ్ వచ్చిన దగ్గర నుంచి చాలా డిఫరెంట్ గా గేమ్ ఆడాడు చూడండి, అవును నిజమే ఆయన అన్ని గేముల్లో పక్కన పెట్టారు కదా అని గౌతమ్ మీద ఒక సింపతి వర్కౌట్ అవుతుంది. ఇలా వర్కౌట్ అవ్వాలంటే మీరు జర్నీలో హైలైట్స్ వేయాలి. హైలైట్స్ వేస్తేనే ఆడియన్స్ రీకలెక్ట్ చేసుకుంటాడు, వాట్ ఎవర్ షో ఫ్రమ్ ది బిగినింగ్ డే 1 నుంచి రీకలెక్ట్ చేసుకుంటాడు. ఈ రీకలెక్ట్ చేసుకుని ఓటేస్తాడు, అదే కదా విన్నర్ డిసైడ్ చేసేది. వాట్ ఎవర్ యువర్ పర్సనాలిటీ ఇన్ ది బిగ్ బాస్ హౌస్, ఆ పర్సనాలిటీని డిస్క్రైబ్ చేసుకుని నేను ఓట్ వేయాలి, నా మైండ్ సెట్ మార్చుకోవాలి అంటే ఖచ్చితంగా యూ షుడ్ ప్లే జర్నీస్ అన్నమాట. అంటే మీరు జర్నీ లేకుండా ఎప్పుడో ఫ్రైడే సాటర్డే వేసాం లేదా థర్స్డే వేసాం అంటే అది వర్కౌట్ అవ్వదు, యూజ్ అవ్వదు. సో అది జరిగింది. యాక్చువల్గా ఏది ఏమైనా మీరు అడిగారు కాబట్టి నిఖిల్ది అయితే కాన్స్టెంట్ ఓటింగ్ అనేది జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం గౌతమ్ కూడా ఆల్మోస్ట్ తనకి ఎప్పుడైతే డేంజర్ జోన్ ఎలిమినేట్ అయిపోయాడో, సో ఆడియన్స్ అప్పటి నుంచి కూడా గౌతమ్ ని ముందు పెట్టడం స్టార్ట్ చేశారు. అరే ఎందుకు మనమే ఎలిమినేట్ చేసాం, నాన్ సెన్స్, ముందు పెడదాం దా, నిఖిల్ ని, యష్మిని, ఈవెన్ ప్రేరణని ఎప్పుడైతే నామినేట్ చేస్తున్నాడో అప్పుడు పెరుగుతా ఉంది. అప్పుడు ఓటేశారు, ముందుకు తీసుకెళ్లారు గౌతమ్ ని, అంతా కూడా చక్కగా చేశారు. సో గౌతమ్ కూడా వాట్ ఎవర్ ఎలిమినేషన్ రౌండ్ అయిపోయిన తర్వాత అతనిది, సో దాని తర్వాత యూజ్ గానే పెరిగింది. సమ్ టైమ్స్ టాప్ లో ఉన్నాడు, కొన్ని చోట్ల చూస్తే టాప్ లోనే ఉన్నాడు, కొన్ని సైట్స్ కానీ కొన్ని కానీ చూస్తే ఆల్మోస్ట్ 30% కి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు చాలా మంది గౌతమ్ విన్నర్ అని కూడా కామెంట్స్ చేసేస్తున్నారు, ట్రెండింగ్ వాట్ ఎవర్ కానీ వెళ్ళిపోతుంది, చెప్పలేం. ఇప్పుడు గౌతమ్మ నిఖిల ఎవరు విన్నర్ అవుతారంటే చెప్పలేని పరిస్థితే ఉంటది. ఏది 2-3% డిఫరెన్స్ ఉందనుకోండి, నేను కూడా చెప్పలేను. 2% డిఫరెన్స్ అనేది మనం చెప్పలేం, ఎక్కువ మార్జిన్ ఆఫ్ ఓట్లే అయ్యి, కానీ అఫీషియల్ అటు ఇటు అవ్వచ్చు, ఇటు అటు అవ్వచ్చు. అంటే అతను ముందు ఉండొచ్చు, ఇతను వెనకబడి ఉండొచ్చు, లేదా గౌతమ్ ముందుకు వెళ్ళొచ్చు, నిఖిల్ వెనకబడి ఉండొచ్చు, లేదా ఇద్దరికంటే నబిల్ కూడా ముందుకు వచ్చేయచ్చు. ఒకవేళ 2-3% డిఫరెన్స్ ఉంటే మనం ముగ్గురులో విన్నర్ అనేది డిసైడ్ చేయలేం. సో బట్ నబిల్ కి రేస్ లోకి రావడానికి ఇంకా 2-3 డేస్ టైం ఉంది. ఒకవేళ వస్తే వెల్ అండ్ గుడ్, సూపర్, ఈ లోపు జర్నీ చూపించేస్తే ఓట్లు గుద్దేస్తారు. సో లేదు అంటే మాత్రం మైనస్ అవుతుంది. సో ఆ రకంగా చూసినా మీ గౌతమ్ నిఖిల్ వీళ్ళిద్దరే పోటీలో ఉన్నారు, వీళ్ళిద్దరిలోనూ విన్నర్ డిసైడ్ అయ్యే ఛాన్స్ అయితే కనబడుతుంది. వీళ్ళకి ఆట పరంగా చూసే కంటే కూడా సో ప్రీవియస్ ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం ఇది క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.